బైబిల్లోని యాకోబు కథ ఒక సాధారణ జీవితం కాదు. అది మోసాలతో, కన్నీళ్లతో, దేవునితో చేసిన పోరాటంతో చివరికి ఆశీర్వాదంగా మారిన ప్రయాణం. ఇది ఆదికాండము 25వ అధ్యాయంలో మొదలవుతుంది. ఇస్సాకు, రిబ్కాలకు చాలా కాలం పిల్లలు లేరు. ఇస్సాకు ప్రార్థించగా దేవుడు విన్నాడు. రిబ్కా గర్భంలోనే 2 పిల్లలు పోరాడుతుంటారు. దేవుడు ఆమెతో ఇలా అన్నాడు, నీ గర్భంలో 2 జనములు ఉన్నవి. పెద్దవాడు చిన్నవాడికి సేవ చేస్తాడు. ఆ మాటలు భవిష్యత్తును సూచించాయి. కాలం గడిచింది. రిబ్కా 2 కుమారులను ప్రసవించింది. మొదట పుట్టినవాడు ఎర్రగా రోమాలతో నిండినవాడు. అతనికి ఏశావు అని పేరు పెట్టారు. రెండోవాడు ఏశావు మడమ పట్టుకుని పుట్టాడు. అందుకే అతనికి యాకోబు అనే పేరు పెట్టారు. అంటే మడమ పట్టుకునేవాడు, స్థానం తీసుకునేవాడు అని అర్థం. 2 పెరిగారు. ఏశావు వేటగాడు, అడవిలో తిరిగే మనిషి. ఇస్సాకు అతన్ని ప్రేమించాడు. యాకోబు మాత్రం గుడారాల్లో ఉండే శాంత స్వభావం గలవాడు. రిబ్కాకు యాకోబు ఇష్టం. ఇక్కడే కుటుంబంలో విభజన మొదలైంది. ఒకరోజు ఏశావు వేట నుండి అలిసిపోయి వచ్చాడు. ఆకలితో చచ్చిపోతానని అన్నాడు. యాకోబు అప్పటికి ఆహారం సిద్ధం చేస్తున్నాడు. యాకోబు తన మనసులో దాచుకున్న ఆశ బయటపడింది. నీ పెద్ద కుమారత్వ హక్కును నాకిస్తేనే ఆహారమిస్తాను అన్నాడు. ఏశావు తాత్కాలిక ఆకలికే శాశ్వత ఆశీర్వాదాన్ని అమ్మేశాడు. ఆ క్షణంలో యాకోబు ఆశీర్వాదాన్ని కొనుగోలు చేశాడు. కాని దేవుని మార్గంలో కాదు, తన తెలివితో. కాలం గడిచింది. ఇస్సాకు వృద్ధుడయ్యాడు. కన్నులు కనిపించటం మానిపోయింది. మరణానికి ముందు పెద్ద కుమారుడికి ఆశీర్వాదం ఇవ్వాలని అనుకున్నాడు. ఏశావును వేటకు పంపాడు. ఈ మాటలు రిబ్కా విన్నది. దేవుడు ముందే చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఆమె యాకోబుతో కలిసి ఒక పథకం వేసింది. యాకోబును ఏశావులా తయారుచేశారు. చేతులపై మేక చర్మం, వేట ఆహారంలాగా వంట. యాకోబు తండ్రి దగ్గరకు వెళ్ళాడు. భయంతో వణుకుతూ అబద్ధం చెప్పాడు. నేనే నీ కుమారుడు ఏశావు. ఇస్సాకు సందేహించినా చివరికి ఆశీర్వాదం ఇచ్చాడు. ఆ ఆశీర్వాదం దేవుని సంకల్పంలో ఉన్నదే, కాని దానికి మోసం జతయింది. ఏశావు తిరిగి వచ్చి నిజం తెలుసుకున్నాడు. గుండె పగిలిపోయింది. యాకోబును చంపాలని నిర్ణయించుకున్నాడు. రిబ్కా యాకోబును రక్షించడానికి అతడిని హరానుకు, తన అన్న లాబాను ఇంటికి పంపింది. యాకోబు మొదటిసారి ఒంటరిగా ప్రయాణం మొదలుపెట్టాడు. ఇంటి నుండి పారిపోయినవాడిలా, భయంతో, పాపభారంతో. ఆ రాత్రి బేతేలు దగ్గర యాకోబు ఒక రాయిమీద తలలు పెట్టుకుని నిద్రపోయాడు. అప్పుడు ఒక అద్భుతమైన కల. భూమి నుండి ఆకాశం వరకు ఒక మెట్టు. దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. పైభాగంలో దేవుడు నిలబడి మాట్లాడాడు. నీ తండ్రుల దేవుడను నేను. నీవు పడుకున్న ఈ దేశాన్ని నీకూ నీ సంతతికి ఇస్తాను. నేను నీతో ఉంటాను, నిన్ను విడువను. యాకోబు భయంతో లేచాడు. ఇది దేవుని గృహము అన్నాడు. ఆ రాయిని స్తంభంగా నిలబెట్టి దేవునికి ప్రమాణం చేశాడు. పారిపోయినవాడికి దేవుడు వాగ్దానమిచ్చాడు. హరానులో లాబాను ఇంటికి చేరిన యాకోబు రాహేలు చూసి హృదయపూర్వకంగా ప్రేమించాడు. ఆమె అందమైన రూపం మాత్రమే కాదు, అతని మనసును ఆకర్షించింది. రాహేలు కోసం 7 సంవత్సరాలు పనిచేస్తాను అన్నాడు. ప్రేమ వల్ల ఆ 7 సంవత్సరాలు కొన్ని రోజుల్లా అనిపించాయి. కాని పెళ్లి రాత్రి లాబాను మోసం చేసి లేయానిచ్చాడు. లేయాకు కలలో బలహీనత ఉండేది. ఆమెను ఎవరూ కోరుకోలేదు. ఉదయం యాకోబు మోసపోయిన నిజం తెలిసింది. ఒకప్పుడు మోసం చేసినవాడే ఇప్పుడు మోసపోయాడు. రాహేలు కోసం మరి 7 సంవత్సరాలు పనిచేశాడు. 2 భార్యలు, 2 దాసీలు. ఇంట్లో అసూయ, బాధ, పోటీ. కాని దేవుడు సంతానంతో ఆశీర్వదించాడు. యాకోబుకు 12 కుమారులు పుట్టారు. ఇది ఇశ్రాయేలు గోత్రాల మూలం. చివరికి యాకోబు లాబాను దగ్గర్నుండి తన కుటుంబంతో బయల్దేరాడు. లాబాను వెంబడించాడు. కాని దేవుడు మధ్యలో నిలబడ్డాడు. యాకోబు ప్రయాణం ఇప్పుడు మరొక భయానికి చేరుకుంది. ఏశావు 20 సంవత్సరాల తర్వాత అన్నను ఎదుర్కొనాలి. ఏశావు 400 మందితో వస్తున్నాడని వార్త వచ్చింది. యాకోబు భయంతో కూలిపోయాడు. తన కుటుంబాన్ని 2 భాగాలుగా చేశాడు. బహుమతులు పంపాడు. ఆ రాత్రి ఒంటరిగా మిగిలాడు. అప్పుడు అకస్మాత్తుగా ఒక మనిషి వచ్చి యాకోబుతో పోరాడాడు. ఆ పోరాటం రాత్రంతా సాగింది. ఆ మనిషి యాకోబు తొడను తాకగానే అది ఊడిపోయింది. అయినా యాకోబు వదల్లేదు. నన్ను ఆశీర్వదించకుండా నేను నిన్ను విడువను అన్నాడు. అప్పుడు దేవుడు అతని పేరును మార్చాడు. నీ పేరు ఇక యాకోబు కాదు, ఇశ్రాయేలు. ఎందుకంటే
నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచావు. మోసం చేసే యాకోబు దేవుని పట్టుకునే ఇశ్రాయేలుగా మారాడు. తెల్లవారగానే ఏశావు ఎదురయ్యాడు. యాకోబు 7 సార్లు నేల కొరిగి నమస్కరించాడు. కాని ఏశావు పరుగెత్తుకుంటూ వచ్చి అతన్ని కౌగిలించుకున్నాడు. ఏడుపులు, సమాధానం. దేవుడు భయాన్ని కృపగా మార్చాడు. తర్వాత యాకోబు జీవితం ఇంకా ఎన్నో మలుపులు తిరిగింది. దినాకు సంఘటన, కుటుంబ బాధలు, చివరికి రాహేలు మరణం. అతని ప్రియకుమారుడు యోసేపు కనబడకుండా పోవటం, సంవత్సరాల పాటు కన్నీళ్లు. కాని దేవుని ప్రణాళిక ఆ కన్నీళ్లలోనే దాగి ఉంది. యాకోబు జీవితం చెబుతుంది, దేవుడు సంపూర్ణులను కాదు, పోరాడి ఆయనను పట్టుకునేవారిని ఆశీర్వదిస్తాడు.